హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే మనం బచ్చలాకు బజ్జీలు చేసుకుందామండి. ఇంకా ముందుగా బచ్చల కూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి. ఇంకా ఎల్లిపాయలు తీసుకోవాలండి. దాంట్లోకి ఓమ తీసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా తీసుకొని ఎల్లిపాయ, ఓమ, జీలకర్ర మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మనం శనగపిండి తీసుకొని ఇంకా శనగపిండిలోకి దంచిన ఓమ, ఎల్లిపాయ, జీలకర్ర ముద్దను వేసి ఇంకా తగినంత కారం వేసి ఇంకా ఉప్పు కూడా వేయాలండి. ఇంకా ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసి ఇంకా చిటికెడు సోడా, వంట సోడా కూడా వేయాలండి. ఇంకా బచ్చలాకు కూడా కలిపి చక్కగా వాటర్తోని గట్టిగా కలుపుకోవాలండి. పలచగా కలపద్దు. గట్టిగా కలపడం వల్ల బచ్చలాకు బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా ఈ బచ్చలాకు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కంటి చూపును పెంచుతుంది అని అంటారండి. ఇంకా ఎముకల్లో దృఢత్వం ఉంటుంది అని చెప్తారు. ఇంకా బచ్చలాకు తినడం వల్ల ఇంకా ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి అని అంటారండి. ఇంకా తప్పకుండా అందరూ బచ్చల కూరతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇంకా అన్ని రెసిపీస్ చేసుకొని ఇంకా బచ్చలాకునైతే నిరంతరం వంటల్లోనైతే వాడుకోవాలండి. ఇంకా ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. గట్టిగా పకోడీ పిండిలాగా కలిపి ఇంకా కాగుతున్న నూనెలో వేసి వేయించడమేనండి తరువాయి. ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టాము. ఇంకా చక్కగా ఆయిల్ కూడా కాగిపోయిందండి. కంచుడు పెట్టి ఇంకా ఆయిల్ పోసామండి. ఇంకా ఆయిల్ వేడెక్కింది. ఇంకా వేడి వేడి నూనెలో ఇలా పిండిని కొంచెం తీసుకుంటూ చిన్న చిన్నగా వదలాలండి. ఇంతే అండి. ఇంకా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే బచ్చల కూర బజ్జీలు రెడీ అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఎప్పుడు తినని వారు కూడా ఈ బజ్జీలను అయితే తప్పకుండా తింటారండి. చాలా బాగుంటాయండి బచ్చల కూర బజ్జీలు అయితే. నాకు చాలా ఇష్టం అండి బచ్చలాకు బజ్జీలు. ఇంకా నేనైతే ఇలా చేశానండి. నా స్టైల్లో ఇలా చేసుకొని మీరు కూడా తిని చూడండి మరి. ఇంకా ఒక వాయి అయితే అయిపోయిందండి. మళ్ళొక వాయి కూడా వేస్తున్నానండి. ఇలా కొంచెం కొంచెం పిండితోని చక్కగా చేసుకుంటూ ఇంకా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటూ తీసేసుకోవడమేనండి. ఇంతే అండి. క్రిస్పీ బచ్చలాకు బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి. టేస్టీగా ఉంటాయండి. ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే తిన్నానండి. చాలా సూపర్గా ఉన్నాయండి. బచ్చల కూర బజ్జీలు అయితే చేసి పక్కన పెట్టాం కదండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డ బజ్జీలు అయితే చేసుకుందామండి. ఇంకా ఇప్పుడు శనగపిండి తీసుకొని జీలకర్ర, ఓమ, ఎల్లిపాయ కలిపి దంచుకున్న ముద్దను కూడా అందులో వేసి ఇంకా చిటికెడు వంట సోడా కూడా వేసి ఇంకా అందులో చిటికెడంత పసుపు కూడా వేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసి తగినంత కారము, ఉప్పు ఇంకా గరం మసాలా వేసి నీళ్ళు పోసి చక్కగా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలండి. ఇంతే అండి. ఇంకా ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంకా ఆనియన్ బజ్జీలు అయితే చేసుకుందామండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా కమ్మని 2 రకాల బజ్జీలు అయితే ఈ వీడియోలో చేసి చూపెడుతున్నానండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసి నేర్చుకొని ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చాలా బాగుంటాయండి. ఇంకా ఈ బజ్జీలు అయితే ఇంకా వాటర్ పోసుకొని చక్కగా బజ్జీల పిండి మాదిరిగానే కలుపుకోవాలండి. ఇంతే అండి. ఇలా చక్కగా కలిపి పెట్టుకొని ఇంకా స్టవ్ పై కాగుతుంది కదండి. ఇంక ఇప్పటికే బచ్చలాకు బజ్జీలు అయితే మనం వేయించుకున్నాం కదా. ఇంకా అదే ఆయిల్లో వేసి ఇంకా ఈ ఆనియన్ బజ్జీలు కూడా వేయించుకుందామండి. ఇంకా మా ఇంటికైతే బంధువులు వచ్చారండి. ఇంకా వాళ్ళ కొరకైతే ఈ 2 రకాల బజ్జీలు అయితే చేసి పెట్టానండి. ఇంకా బంధువుల కొరకైతే ఇంకా వాళ్ళైతే చాలా బాగున్నాయని మెచ్చుకున్నారండి. ఇంతే అండి. పిండిని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం నూనెలో వదిలి ఇంకా కిందకి మీదకి కలుపుతూ ఉండాలండి. ఇంకా
అన్నీ సమంగా చక్కగా కాలుతాయండి. ఇంకా పిండి ఎక్కడా కూడా పచ్చిగా ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా బజ్జీల పిండి అయితే చక్కగా ఉడికిపోతుందండి. అలా కలపడం వల్ల ఇలా చక్కగా మాటి మాటికి కలుపుతూనే ఉండాలండి. ఇంకా స్టవ్ని సిమ్లో పెడుతూ హైలో పెడుతూ ఇంకా ఇంతే అండి. బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించుకొని తీసేసుకుంటే ఉల్లిగడ్డ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా చూస్తేనే ఎమ్మిగా ఉందండి. నోరైతే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా అందులోకి తీసి కొంచెం నూనె వడవగానే ఇంకా నేనైతే నోట్లో పెట్టుకొని అయితే టేస్ట్ చేసేసానండి. ఇంకా పిల్లలు అసలే ఆగటం లేదు. ఇంకా వాళ్ళు కూడా తింటారు అనే ఉద్దేశంతో ఇంకా నేనైతే తినేసానండి. చక్కగా చాలా కమ్మగా ఉన్నాయండి. ఇంకా ఆనియన్ పకోడా అయితే ఇంకా స్టవ్ పైన మరొక వాయి కూడా వేసి వేయించుతున్నాను కదండి. ఇంకా అవి కూడా చక్కగా వేగిపోయాయండి. ఇంకా వాటిని కూడా తీసి ఇంకా చుట్టాలకైతే సర్వ్ చేశానండి. ఇంకా వాళ్ళైతే చాలా కమ్మగా ఉన్నాయని ఇంకా లొట్టలేసుకుంటూ తింటున్నారండి. ఇంకా పిల్లలకు కూడా ఆ బచ్చలాకు బజ్జీలే బాగా నచ్చాయటండి. ఇంకా బచ్చలాకు పకోడీలు చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయని తింటున్నారండి. ఇంకా ఈ పాప గురించి అయితే చెప్పనే లేదు కదండి. ఇంకా పాప అయితే మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లెలు కూతురండి. ఇంకా సూరక్క వాళ్ళ మనమరాలండి. ఇంకా పాప అయితే ఇంకా వాళ్ళ తాతయ్య ఫోటో అయితే అందులో ఉందండి. ఇంకా అది ఇంకా మా తాత అని గుర్తుపట్టి తాతయ్య అని చూపిస్తుందండి. ఇంకా పిల్లలు చూసారండి ఎంత తెలివిగా ఉంటున్నారో. ఇంకా ఫోటోలో గుర్తుపట్టిందండి. ఇంకా అమ్మాయి అయితే ఇంకా బజ్జీలు అయితే చాలా సూపర్గా ఉన్నాయని అయితే తిన్నారండి. చాలా ఇష్టపడ్డారు. ఇంకా ఇవి తిన్న తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా చక్కగా వేడి టీ కూడా పెట్టుకున్నామండి. ఇంకా అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేసి ఇంకా బజ్జీలు తినైతే ఇంకా టీ కూడా తాగామండి. ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి మరి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి ఇంకా చూసారండి చక్కగా ఒకే వీడియోలో 2 రెసిపీలు అయితే చేశానండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఒకే రకం బజ్జీలు కాకుండా ఇలా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు 2 రకాలు పెడితే అబ్బా 2 రకాలు చేశారు అన్నట్టుగా కూడా ఉంటాయండి. ఒకే పిండితో 2 రకాల పిండి వంటలు అయితే చేశానండి. ఇంకా మా పిల్లలందరికైతే చాలా నచ్చాయండి. ఇంక ఇప్పుడైతే టీ టైం అండి. ఇంకా టీ తాగుతున్నాము. మరి మీ అందరూ టీ తాగారా అండి? ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.